గతంలో కూడా అంటే రైతులు కూడా ఇట్లనే సీరియస్గా హైదరాబాద్కి వచ్చి నిరసన తెలుపుతామని మాట్లాడిన సందర్భంలో అంటే ఎక్కడ ఉన్న చోట ఉన్న ఊర్లో నిరసన తెలిపినా కూడా ఉన్న ఊర్లో ధర్నా చేసినా కూడా వాళ్ళ మీద చాలా సీరియస్ కేసులు పెట్టి వేధించిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మీరు కూడా సీరియస్గా ఒక అల్టిమేటం ఇచ్చిండ్రు, ఇవన్నీ పరిష్కరించకపోతే ఇవన్నీ సాల్వ్ చేయకపోతే మీరు కూడా ఇక్కడ నిరసన తెలుపుతాము, సెక్రటేరియట్ దగ్గర ఇక్కడ వస్తాం, ఆందు ముట్టడిస్తామని చెప్పేసి మీరు కూడా పిలుపునిచ్చిందంటే అంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలకు పాల్పడుతుందో మీకు చాలా క్లారిటీ ఉన్నది. అయినప్పటికీ మీరు ముందుకెళ్తామని చెప్తున్నారా? ఏ రకంగానే ముందుకెళ్తాం. ఎంత నిర్బంధం ఉన్నా హైదరాబాద్ కోసం 12,760 సర్పంచ్లు ఉంటే మ్యాక్సిమం 60% ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు వచ్చారు. మొన్నటి అసెంబ్లీ సెషన్స్ అప్పుడు 2,000 మందిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు 2,000 మంది ఉన్నారు. రాకుండా జిల్లాలలో మండలాలలో అక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన దాదాపు 4,000 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఒక జనగామ నుంచి ఒక సర్పంచ్, లేడీ సర్పంచ్ వచ్చింది, నైటీలో ఉంటే 12 గంటలకు పోయి దారుణంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎప్పుడు లేదు. ఏదున్నా ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్ ఇస్తుంది. ఏ పార్టీలు ఉన్నా, ఏ పార్టీ రాజకీయ పార్టీలు ఉన్నా కానీ నిజంగా కూడా మహిళా సర్పంచులు 12 గంటలకు తీసుకురావాల్సిన దుస్థితి లేదు ఈరోజు. వాళ్ళు వచ్చే రోడ్డు మీద వచ్చి అది చేసే పరిస్థితి లేదు. మహిళా సర్పంచులు జనరల్గా జెంట్స్ అంటే ఏదో రకంగా ఉద్యమం చేస్తారు, రోడ్డుకి అడ్డం పండుకుంటారు అని ఉంటుంది. పాపం అమ్మాయిలను తీసుకొచ్చి చేయడం అనేది దుర్మార్గమైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది ఈనాడు. మరి గతంలో మా అధ్యక్షుడు గారు చెప్పినట్టు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాలు చేసాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. కొంచెం వెనక ముందు మిగతా ఉన్నటువంటి బడ్జెట్ చూసుకొని కూడా మన గ్రామాలకు రావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. స్కూల్ నుంచి తర్వాత అది ఎక్కడ ఉన్న మురికాల నుంచి మొదలుకుంటే గ్రామ పంచాయతీ నుంచి ఎక్కడికక్కడ శుభ్రంగా చేసేవాళ్ళం. రోజు తెల్లారి సర్పంచ్లు 4 గంటలకు 5 గంటలు వేసి బాధ వచ్చాయినా మళ్ళీ ఇమీడియట్గా ఊర్లో తిరిగి ఆ కార్మికులను 6 గంటలకే లేపి 7 గంటలకే లేపి గ్రామ శుద్ధి చేయడం జరిగింది. అలాంటివి మాకు అనేక రకాల అవార్డులు వచ్చినాయి. వాళ్ళ భారతదేశంలో 20 అవార్డులు ఎంపిక చేసే కేంద్ర ప్రభుత్వం మనకు 19 అవార్డులు వచ్చినాయి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. నాలాంటి వాడు కుగ్రామంలో ఉన్న వాళ్ళకి కూడా నాకు ఒక జిల్లా స్థాయి అవార్డు వచ్చింది. మేము అవార్డుల కోసం కష్టపడలే, కానీ గ్రామంలో అభివృద్ధి చేస్తే మనం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండాలనే ఆలోచనతో మరి ఆనాడు కేసీఆర్కు ముందు చూపుతోనే అన్ని గ్రామాల ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. అన్ని గ్రామాలకు గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేయడం, అన్ని గ్రామాలకు కూడా శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ముందు చూపుతూ చేయడం జరిగింది.